ఓం నమో వెంకటేశాయ. బ్రహ్మోత్సవాలలో 4వ నాటి రాత్రి మలయప్ప స్వామి శ్రీదేవి, భూదేవి అమ్మవార్లతో కూడి సర్వభూపాల వాహనంపై తిరుమల మాడవీధుల్లో విహరిస్తాడు. ఇది ఒక సువర్ణ మండపం. రాత్రిపూట విద్యుత్ దీపకాంతులలో మిరుమిట్లు గొలిపే బంగారు మండపంలో స్వామి దేవేరులతో దర్శనమిస్తాడు. వెంకటేశ్వరుడు సర్వభూపాల మౌళి మణిరంజిత పాదపీఠం కలవాడు. స్వామి సర్వభూపాలురకు చక్రవర్తి, సార్వభౌముడు కనుక ఉదయాస్తాచల సేతు సీతనగ మధ్యలోనున్న రాజులందరూ కూడా ఈ ఉత్సవంలో వాహనంగా పాల్గొంటారు. భక్తి ప్రపత్తులతో సర్వభూపాలురలో అష్టదిక్పాలకులైన దేవతలు కూడా ఉన్నారు. సేవాపర శివ సురేష కృశాను ధర్మరక్షోంబునాథ పవమాన ధనాధినాదా బద్ధాంజలి ప్రవిల సన్నిజ శీర్షదేశ శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం. అష్టదిక్పాలకులైన శివుడు, ఇంద్రుడు, అగ్ని, యముడు, నిరుతి, వరుణుడు, వాయువు, కుబేరుడు నిన్ను సేవించుటకై తలపై చేతులు జోడించి వేచి ఉన్నారు. ఓ వెంకటాచలపతి, నీకు సుప్రభాతముగుగాక. దేవతలైన దిక్పాలకులే స్వామిని సేవిస్తున్నారు. మానవ పాలకులు స్వామిని సేవించడం ఆశ్చర్యమేమీ లేదు కదా ఇందులో. రాజులు ప్రజలకు రక్షకులు. శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రజలకు, రాజులకు కూడా రక్షకుడు. అంటే మనల్ని పరిపాలించే వారికి కూడా స్వామివారే రక్షకుడు. సర్వభూపాలులకు అధిపతి కనుక ఆ రోజు స్వామివారు సర్వభూపాల వాహనంలో భక్తులను కటాక్షిస్తారు. భక్తులారా, మీరు మీ హృదయాన్ని స్వామికి వాహనంగా, అంటే స్వామివారి నివాసంగా మీ హృదయాన్ని చేసుకోండి. ఆ విధంగా మీ హృదయంలో స్వామివారిని నివసించమని స్వామిని అర్థించి నిలుపుకొని స్వామిని సేవించి తరించండి అని ఈ వాహనం ద్వారా స్వామివారు మనకు చెప్తున్నారు. సర్వభూపాల వాహనంలో స్వామి కాళీయమర్దనం చేస్తున్న కృష్ణుని రూపంలో దర్శనమిస్తారు. ఈ అలంకారం మారుతూ ఉంటుంది. ఓం నమో వెంకటేశాయ.